విద్యార్థులు అని చెప్పడానికి అంతర్జాతీయంగా ఒక రోజు అనేది మనం ఒక రాక్షసుని ఒక భూతాన్ని తరిమి కొట్టాలంటే మనందరం కలిసికట్టుగా పోరాడితే తప్ప ఈ భూతాన్ని తరిమి కొట్టలేం. అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే మీరు ఎవరైతే 15 to 25 years మధ్యలో ఏజ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీని బారిన పడుతున్నారు. వాళ్ళు మాత్రమే ఎక్కువగా కేసులు కట్టబడికోడు కానీ, ఎక్కువగా అరెస్ట్ కాబడుతున్న వ్యక్తులు కానీ, ఎక్కువగా దీని బారిన పడి జీవితాలు నాశనం చేసుకున్న వ్యక్తులు కానీ 15 years నుండి 25 years మధ్య ఉన్న ఎక్కువ 80% కేసెస్ కానీ 80% అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఎందుకు దీనిపైన ఎఫెక్ట్ పడుతున్నారంటే, ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్రేకంగా ఉంటారు, యువత కాబట్టి బలంగా ఉంటారు, ఏదో కొత్తదనం కోసం ఆశించవచ్చు, లేకపోతే జీవితంలో నేను ఫెయిల్ అయ్యానో, ఎవరు తిట్టిందనో, లేకపోతే మా నాన్న తిట్టాడనో, మా అమ్మ తిట్టిందనో, పక్కింటోడు నవ్వాడనో, వాళ్ళ ఆడు నవ్వాడనో, నా పరీక్ష ఫెయిల్ అయిందనో, లేకపోతే నా పెన్న రాయలేదనో, ఏదైనా ఒక కారణం తాగడానికి, తినడానికి, తిరగడానికి, నేర్చుకోవడానికి.